ఆటమ్స్ మనలో చాలామంది చాలాసార్లు ఈ ఆటమ్స్ అనే వర్డ్ని మన స్కూల్ లైఫ్లో కానీ లేదా మన కాలేజ్ లైఫ్లో కానీ ఎప్పుడోకప్పుడు వినే ఉంటాం. బట్ అసలు ఈ ఆటమ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, వాటి గురించి మనం ఎందుకు చదువుకున్నామని మాత్రం మనలో చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. సో ఈ వీడియోలో వాటి గురించి ఒక లెక్చర్లా కాకుండా సింపుల్ టర్మ్స్లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. బేసిక్లీ ఆటమ్స్ అనేవి కెమిస్ట్రీకి ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ అనుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు ఇంక్లూడింగ్ మీరు, నేను, అంతెందుకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్క్రీన్ నుండి మీ ఐబాల్స్ వరకు అన్ని ఆటమ్స్తోనే తయారు చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బేక్డ్ బిస్కెట్ని కనుక తీసుకుంటే అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో చేయబడుతుంది, లైక్ ఫ్లోర్, షుగర్, బటర్, బేకింగ్ సోడా ఎక్సెట్రా. ఇందులోని వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అయిన షుగర్ నుండి ఒక షుగర్ క్రిస్టల్ తీసుకుంటే అది కార్బన్ ఆటమ్స్, హైడ్రోజన్ ఆటమ్స్, ఆక్సిజన్ ఆటమ్స్తో తయారవబడి ఉంటుంది. ఇప్పటివరకు సైంటిస్టులు 100 టైప్స్ ఆఫ్ ఆటమ్స్ని కనుగొన్నారు. వాటిని మనం ఎలిమెంట్స్ అంటున్నాం. ఈ 118 ఎలిమెంట్స్ని మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో చూడవచ్చు. ఆటమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అది ఎంత చిన్నగా ఉంటుందంటే మన తల వెంట్రుకతో పోలిస్తే ఒక ఆటమ్ కంటే మన వెంట్రుక 5 లక్షల రెట్లు పెద్దదిగా ఉంటుంది. కాబట్టి మనం కళ్ళతో ఆటమ్ని చూడలేము. యాక్చువల్లీ ఈ ఆటమ్స్ అనే కాన్సెప్ట్ 400 BCలోనే స్టార్ట్ అయింది. డెమోక్రిటస్ అనే గ్రీక్ ఫిలాసఫర్ ఫస్ట్ టైం ఆటమస్ అనే వర్డ్ని యూజ్ చేశాడు. ఆటమస్ అంటే గ్రీక్లో అన్కటబుల్ ఆర్ అన్డివిజిబుల్ అని అర్థం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెమోక్రిటస్ ఒక యాపిల్ని తీసుకొని 2 పీసెస్గా కట్ చేస్తాడు. ఆ పీసెస్ని ఫర్దర్గా కట్ చేస్తూ వెళ్ళగా ఫైనల్గా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పార్టికల్స్ చాలా చిన్నగా అండ్ ఇండిస్ట్రక్టబుల్గా అవుతాయి. అంటే ఆ పార్టికల్స్ని ఇంకా ఫర్దర్గా మనం డివైడ్ చేయలేమని అర్థం. సో వాటినే అతను ఆటమస్ అని అన్నాడు. కానీ ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. 1807లో జాన్ డాల్టన్ అనే కెమిస్ట్ చాలా అబ్జర్వేషన్ తర్వాత ఆటమిక్ థియరీ ప్రపోజ్ చేశాడు. అందులో అతను ఏమన్నాడంటే ఈ యూనివర్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ ఆటమ్స్తో తయారవబడిందని, ఈ ఎంటైర్ యూనివర్స్లో స్మాలెస్ట్ పార్టికల్ ఆటమ్ మాత్రమే అని, ఆ ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్ అని, అవి ఫర్దర్గా డివైడ్ అవ్వలేవని ఆ థియరీలో ప్రపోజ్ చేశాడు. కానీ 1897లో జేజే థామ్సన్ అనే ఫిజిసిస్ట్ ఆటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్ కాదని, ఆటమ్ ఫర్దర్గా డివైడ్ అవ్వగలదని, ఆటంలో ఎలక్ట్రాన్ అనే సబాటమిక్ పార్టికల్ని కనుగొన్నాడు. ఆ తర్వాత ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనే మరో 2 సబాటమిక్ పార్టికల్స్ని కూడా వేరే సైంటిస్టులు కనుగొన్నారు. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ని కలిపి మనం న్యూక్లియస్ అంటాము. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1913లో నీల్స్ బోర్ ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. దీనినే మనం బోర్స్ ఆటమిక్ మోడల్ అంటున్నాం. ఈ బోర్స్ ఆటమిక్ మోడల్ వల్ల మనం ఆటమ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఆటమ్ని తీసుకుంటే ఈ కోర్ పార్ట్ని న్యూక్లియస్ అంటారు. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని కలిపి న్యూక్లియస్ అంటారని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆటమ్ అవుటర్ మోస్ట్ రీజన్ని ఎలక్ట్రాన్ షెల్స్ అంటారు. ఈ ఎలక్ట్రాన్ షెల్లోనే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్లో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మన సోలార్ సిస్టంలో ప్లానెట్ సన్ చుట్టూ తిరుగుతున్నట్టుగానే ఈ ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రోటాన్స్ అనేవి పాజిటివ్లీ ఛార్జ్డ్గా, న్యూట్రాన్స్ న్యూట్రల్గా, అదేవిధంగా ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్తో ఉంటాయి. ఒక ఆటమ్ యొక్క మేజర్ పోర్షన్ ఆఫ్ మాస్ అంటే నియర్లీ 99.86% ఆఫ్ ఆటమ్ మాస్ న్యూక్లియస్లోనే ఉంటుంది. టెక్నికల్గా చెప్పాలంటే నైట్రోజన్ ఆటమ్ని గోల్డ్ ఆటమ్ని కంపేర్ చేస్తే గోల్డ్ ఆటంలో 79 ప్రోటాన్స్, 118 న్యూట్రాన్స్ ఉంటే నైట్రోజన్ ఆటంలో 7 ప్రోటాన్స్, 7 న్యూట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకని గోల్డ్ ఎలిమెంట్ నైట్రోజన్ ఎలిమెంట్ కంటే హెవీగా సాలిడ్ స్టేట్లో ఉంటే నైట్రోజన్ ఎలిమెంట్ లైట్గా గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది. మోస్ట్లీ నైట్రోజన్ ఎలిమెంట్లో 7 ప్రోటాన్స్, 7 న్యూట్రాన్స్ ఉంటాయి. బట్ అన్ని నైట్రోజన్ ఆటమ్స్లో సేమ్ 7 న్యూట్రాన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని నైట్రోజన్ ఆటమ్స్లో 6 న్యూట్రాన్స్ లేదా 8 న్యూట్రాన్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ దీనివల్ల నైట్రోజన్ కెమికల్ ప్రాపర్టీస్ ఏవి కూడా చేంజ్ అవ్వవు. బట్ ఇన్ కేస్ ప్రోటాన్స్ చేంజ్ అవుతే మాత్రం వాటి కెమికల్ ప్రాపర్టీస్ టోటల్గా చేంజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోటాన్ని యాడ్ చేసే టెక్నాలజీ మనకు ఉంటే నైట్రోజన్ ఆటంకి సింగిల్ ప్రోటాన్ యాడ్ చేస్తే అది ఆక్సిజన్ ఆటంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదు.
అదేవిధంగా నైట్రోజన్ ఆటం నుండి ఒక ప్రోటాన్ తీసేస్తే అది కార్బన్ ఆటం అవ్వగలదు. సో ఆటంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్యను బట్టి అది ఎలాంటి ఆటం అని మనం కనిపెట్టవచ్చు. మనం ఒకసారి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని గమనిస్తే ప్రతి ఎలిమెంట్ మీద ఒక నంబర్ ఉంటుంది. హైడ్రోజన్కి నెంబర్ 1 అని, నైట్రోజన్ నెంబర్ 7 అని, అలాగే గోల్డ్కి నెంబర్ 79 అని ఉంటుంది. ఈ నెంబర్ మనకు ఆ ఎలిమెంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో తెలియజేస్తుంది. ఆటం యొక్క రియల్ ఇమేజ్ స్కాన్ చేసి చూస్తే అది ఇలా ఉంటుంది. ఈ అవుటర్ పార్ట్ని ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటారు. అండ్ మీరు రైట్ సైడ్లో చూస్తున్నది సింప్లిఫైడ్ మోడల్. సో ఫైనలీ ఆటమ్స్ అనే కాన్సెప్ట్ చాలా ప్రెడిక్షన్స్ అక్యురేట్గా చేయడానికి అండ్ క్లీనర్ కెమికల్ రియాక్షన్స్ చేయడానికి యూజ్ అయిందని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆటమ్స్ అనేవి లేకపోతే మనం చూస్తున్న ఈ ప్రపంచం ఎగ్జిస్టెన్స్లో ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మన అందరి లైఫ్కి కారణమైన H2O అంటే వాటర్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్తో తయారవ్వబడింది. అలాగే గాలిలోని ఆక్సిజన్ ఆటమ్స్ని పీల్చుకొని మనం బ్రతుకుతున్నాం. సో వితౌట్ ఆటమ్స్ there would not be a functioning world. And this is all about atoms. Thank you for watching.